యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీ మీద మర్యాదతో మా అమ్మ నిలబడి ఉండొచ్చు, కానీ మీకన్నా తక్కువ స్థాయిని మాత్రం ఆవిడ నిలబడదు, నిలబడనివ్వం కూడా. ఒసే చింతామణి, కాంతమ్మ గారి కళ్ళల్లో మొదటిసారి కన్నీళ్లు చూస్తున్నానే. వాళ్ళ మాటలకి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఇదే కంటిన్యూయింగ్ అయిపోతే కాంతమ్మ గారు మన చేయి దాటి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందేమో. నాకదే భయంగా ఉంది. తొందరగా ఏదో పొల్లెట్టి మారిన మనసుని ఎరగొట్టేయాలా. ఏంటండి, ఒకవైపేమో 2 కుటుంబాలు కలవాలి అంటారు, ఇంకోవైపేమో 2 కుటుంబాలని ఎడగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఏటి మేము 2 కుటుంబాలని ఎడగొట్టడం ఏంటి? మరి లేకపోతే ఇట్టా ఇంటికొచ్చిన బంధువులతో గొడవెట్టుకుంటే అలిగి వెళ్ళిపోక అతుక్కుంటారేటి? ఇంక చాలు. నేను కూర్చోవడం వల్ల లత కాపురం ఇబ్బందుల్లో పడుతుందంటే నేను నిలబడ్డమే మంచిది. అత్త, నువ్వు తప్పు చేస్తే నీతో కాలు దువ్వుతానేమో కాని నువ్వు తప్పు చేయనంత కాలం నా చేయి ఎప్పుడు నీ భుజాల మీదే ఉంటుందత్తా. మా ఆయన గురించి నాకు బాగా తెలుసమ్మా. ఆయనకి కోపం ఎక్కువే కానీ కుసంస్కారి మాత్రం కాదు. ఎదుటి వాళ్ళకి మర్యాద ఇచ్చే సంస్కారం ఆయనకు కూడా ఉంది. ఏమండి కదా? అవును, ఏదో ఒకప్పటి అలవాటు వల్ల అలా అన్నాను. ఇప్పుడు తనకి కూర్చొనే అన్ని అర్హతలు ఉన్నాయి. సంతోషంగా కూర్చోవచ్చు. రే కూర్చోరా, నువ్వు కూర్చో. అమ్మ చిట్టమ్మ, 16 రోజుల పండక్కి అత్తింటి వాళ్ళు పసుపు కుంకుమలతో పాటుగా చీర ఇవ్వటం మన ఆచారం. తీసుకోమ్మా. ఇదిగోమ్మా తీసుకో. నీ చేతుల మీదుగా మీ చెల్లెలకివ్వు. సిలి బావా, అత ఇలా 16 రోజుల పండక్కి మా ఇంటి అల్లుడికి కొత్త బట్టలు ఇయ్యటం మా ఇంటి సంప్రదాయం. మరిది తీసుకో. ఇద్దరు వెళ్ళి కొత్త బట్టలు కట్టుకురండి. పదలత, పద వెళ్దాం. ఏట తల సొత్తున్నావా? ఏం లేదు, ఈరోజు ఎందుకో నాకు కొంచెం నువ్వు కొత్తగా కనపడుతున్నావు. కళ్ళతో కాకుండా మనసుతో సొత్తే ప్రతిరోజు నేను కొత్తగానే కనిపిస్తానత్తా. ఏవే, కాంతమ్మ గారిలో మార్పు మొదలైనట్టుంది. ఆ మార్పు శాశ్వతం అయిందంటే ఈ ఇంటి నుంచి మనం పారిపోవాల్సి వస్తుంది. మరి ఇప్పుడేం చేద్దాం? సింపుల్. కాంతమ్మలో ఉండే రాక్షసిని చావకుండా కాపాడితే చాలు, అదే అందరినీ చంపేస్తుంది. అదే ఏం చేద్దాం? చెప్తా నాకు. పదండి. సరే రామ్మా. మావయ్య, ఇదిగోండి
మీ చేతికి కంకణం కట్టుకోండి. దేనికమ్మా? చెప్తాను, కట్టుకోండి మావయ్య. అత్త, ఇది నువ్వు కట్టు. ఏంటమ్మా ఈ కంకణం దేనికి? ఇది చండీ హోమంలో పూజ చేయించబడి తెచ్చిన కంకణం. ఆ, ఇది కట్టుకున్నోళ్ళంతా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లుతారంట. ఓ అలాగా. చాలా థ్యాంక్స్ అమ్మా. అయితే ఈ కంకణం మీ చేతుకున్నంతసేపు మీరు కాస్త నిష్ఠగా ఉండాలి. నిష్టగానా? అవునత్తా. ఈ కంకణం చేతుకున్నంతసేపు ఎవరి మీద కోపడకూడదు, ఎవరిని తిట్టకూడదు. తిడితే? మంచి చేయాల్సిన ఈ కంకణమే చెడు చేస్తుందంట మావయ్య. ఓ అలాగా. ఉమ్, ఓ అయితే వద్దులేమ్మా. ఈ రోజంతా ప్రశాంతంగానే ఉంటాను. జై చండీ మాత. మొత్తానికి మావయ్య పుట్టలో పట్టాడు. అన్నయ్య, నేను రెడీ అన్నయ్య, వెళ్దామా? ఒక్క నిమిషం తమ్ముడు. ఈ కంకణం కట్టుకో. దేనికన్నయ్య? ఇది చాలా పవర్ఫుల్ కంకణం తమ్ముడు. ఇది గనక నీ చేతికి కట్టుకుంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు రావడమే కాకుండా నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేరిపోతాయంట. నిజమా అన్నయ్య? అయితే కట్టన్నయ్య. తమ్ముడు, కాకపోతే ఈరోజంతా నువ్వు చాలా నిష్టగా ఉండాలి. నిష్టగానా? అంటే అంటే ఈ కంకణం చేతుకున్నంత వరకు నువ్వు ఎవరి మీద కోపడకూడదు, ఎవరితోనూ గొడవ పడకూడదు, నోరు మాత్రం అస్సలు జారకూడదు. పొరపాటున ఎవరినైనా తిడితే? ఏముంది, మేలు చేయాల్సిన ఈ కంకణమే నీకు కీడు చేస్తుంది. అమ్మో, వద్దులే అన్నయ్య. ఈ కంకణం చేతుకున్నంత వరకు నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. థ్యాంక్స్ తమ్ముడు. వెళ్దాం అన్నయ్య. మొత్తానికి తమ్ముడు బుట్టలో పడ్డాడు. నాన్న, ఆ కాంతమ్మ గారు మారిపోతారేమోనని చాలా టెన్షన్గా ఉంది నాన్న. మనం ఉండగా కాంతమ్మ గారిని ఎలా మారనిస్తామే? మనం వచ్చింది పచ్చని కాపురంలో చిచ్చు పెట్టడానికి. అవునయ్యా, మనం పెట్టే చిచ్చుతో ఇల్లు మొత్తం రణరంగంలా మారిపోలే. చూస్తుండవే, ఇంకో 10 నిమిషాల్లో ఈ కొంపని కురుక్షేత్రంగా మార్చేయకపోతే నా పేరు పోతురాజే కాదు. ఇప్పుడు ఏటి చేద్దాం నాన్న? ఆ మానసాదేవి తన కోడలు కట్టుకోవడానికి కొత్త చీరిచ్చింది కదేటి? అవును. ఆ కొత్త చీర అట్టుకొచ్చేసి ఇల్లంతా తుడిచేసామనుకో, అప్పుడు ఏటవుతాది? అయ్యో బాబోయ్, కొత్త సీరతో ఇల్లు తుడితే చిట్టమ్మ మన తోలొలిసేసి తోరణాలు కట్టేత్తది నాన్నోయ్. దాని బొంద. ఎప్పుడైతే కొత్త చీరతో ఇల్లు తుడవటం రఘురాం చూశాడో తెలుగు సినిమాలో పెద్ద హీరోలాగా చెలరేగిపోతాడు. ఆ చిట్టమ్మ వాళ్ళందరినీ చెడుగుడాడేస్తాడు. సూపర్ అయ్యా, మీ నాన్న చెప్పిన ఐడియా బాగుందే. నువ్వు వెంటనే వెళ్ళిపోయి ఏదోటి చేసి లత దగ్గర ఉన్న కొత్త చీర అట్టుకొచ్చావనుకో, ఆ తర్వాత కదా మేము నడిపిస్తాం. అలాగేనా? జాగ్రత్త, ఆ చిట్టెమ్మ కంట్లో పడ్డావో చింతామణి బతుకు చింతాకు పచ్చడైపోద్ది. నాకు తెలుసు నాన్నోయ్. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆ చీర పెట్టి తుడితే రఘురామ్కి కోపం వస్తుంది కానీ కాంతమ్మకి ఎంత కోపం వస్తుంది? దానికి ఇంకో ఐడియా ఉందే. ఏటదే? చింతామణి కొత్త చీర కొట్టుకొచ్చినట్టుగా నువ్వు వెళ్ళి దొంగ తాళాలతో కాంతమ్మ గారి బీరువాలో డబ్బులు అట్టుకొచ్చావనుకో, ఆ డబ్బు అట్టుకెళ్ళి చిట్టమ్మ చీరల్లోనూ కోకిలమ్మ కోకల్లోనూ పెడతాం. దాంతో రేపు జరగబోయే పొట్టేళ్ల పోటీ కోసం చిట్టమ్మే దొంగతనం చేసిందని ఆ కాంతమ్మని నమ్మిద్దాం. ఆ తరువాత అర్థమైంది నాన్నోయ్. దొంగతనం చేసినందుకు కాంతమ్మకి చిట్టమ్మ మీద కోపం వస్తుంది. కొత్త కోకుతో ఇల్లు తుడిచినందుకు లత మీద ఆ రఘురాం గాడికి కోపం వస్తుంది. అంతే కదా? కరెక్ట్ గా చెప్పావే నా కూతురా. ఆలస్యం చేయకుండా బేగి వెళ్ళిపోయి మన ప్లానింగ్ అమలు చేసే. అలాగే నాన్నోయ్. నేను కూడా వస్తానయ్యా.
అయ్యి ఏమైందిరా? అయ్యి ఓ ఎందుకురా ఏడుస్తున్నావు? ఆకలి అవుతుందా? సరే ఉండు, పాల డబ్బా తెచ్చి నీకు పాలు పడతాను, సరేనా? గారేంటి ఈ కలర్ చీర తెచ్చారు? ఈ కలర్ అంటే నాకు ఇష్టం ఉండదుగా. సర్లే, ఎంతో ప్రేమగా తెచ్చారు, వద్దంటే బాధపడతారు. ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అవ్వలేదా? అవుతాను వదినా. అరే, ఈ చీర ఏంటి? ఈ కలర్ ఏంటి? ఈ కలర్ నీకు పెద్దగా నచ్చదు కదా? పర్లేదు వదినా, నాకు బాగా నచ్చింది. సరే కట్టుకో అయితే. అమ్మో, ఎంత డబ్బో! ఇవన్నీ కొట్టేస్తే పెద్దలు కట్టుకొని సెటిల్ అయిపోవచ్చు. వద్దులే, దొంగతనాలు చేసే కర్మ మనకేటి? అతి తొందరలోనే ఈ ఆస్తి అంతా మాదైపోద్ది కదా. అమ్మో, లచ్చిందేవి లచ్చిందేవి. నిజానికి ఫంక్షన్ చూసుకొని మీరిచ్చే కానుకలు తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. నువ్వింతగా చెప్పావు కాబట్టి ఇంకాసేపట్లో జరగబోయే ఆ పొట్టేళ్ల పోటీ చూశాకే ఇక్కడి నుంచి వెళ్తాం, సరేనా? చాలా థ్యాంక్స్ మావయ్య. అన్నట్టు ఆ పోటీలకి వీరనారాయణ రాడుగా? అస్సలు రారు మావయ్య, వచ్చే అవకాశమూ లేదు. ఎందుకంటే ఇక్కడ పోటీలు జరుగుతున్నట్టు వీరనారాయణ బాబాయ్కి తెలియదు కదా. పాపం చిట్టమ్మేమో నా గౌరవ మర్యాదలు కాపాడింది. నేనేమో ఆ వీరనారాయణని పిలిచి ఇద్దరి మధ్య గొడవ పెట్టబోతున్నాను. తప్పు చేశానే, సరిదిద్దుకుంటే మంచిది. అయినా ఆ పోటీలేమీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు రఘురామ్ గారు. మీకేమైనా పనులుంటే మీరెళ్ళి చూసుకోండి. అత్త, నేను ఎంతో కట్టుబడి పొట్టేళ్ల పోటీకి ఉండటానికి మావిగా నొప్పితే నువ్వేటి వెళ్ళిపోమన్నావు? అంటే దీనికన్నా ముఖ్యమైన పనులేమైనా ఉంటే చూసుకోమని నేను చెప్తున్నాను చిట్టి. పర్లేదులే కాంతమ్మా, ఆ పోటీలేవో చూసుకుని వెళ్తానులే. ఓరి భగవంతుడా, ఉంటే ఇద్దరు కొట్టుకొని చస్తారా. నా జీవితంలో మొదటిసారి మంచి పని చేద్దాం అనుకున్నాను. ఆ దేవుడేమో చెయ్యనివ్వట్లేదు. మీ కర్మంతా అనుభవించండి. రఘురామ్, అనుభవించరా. చూసావా, పొద్దున్నే ఇల్లంతా తుడిచావు.
కానీ ఎక్కడ మరకలు అక్కడే ఉన్నాయి. ఇంటికొచ్చిన గెస్టులు చూస్తే ఏమనుకుంటారు? చూడు, ఇల్లంతా శుభ్రం చెయ్యి. అలాగే నాన్న. చెయ్యి. హే చింతామణి, ఇల్లు తొడవడానికి వేళా పాళా లేదా? ఇప్పుడు తుడుస్తున్నావేంటే దరిద్రంగా? అయ్యో రామా, అక్కడ టీ మరకలున్నాయి కాంతమ్మ గారు. తుడవకపోతే ఈగలు వాళ్తాయని మా నాన్న బలవంతంగా నన్ను తుడవమంటున్నాడు. కాంతమ్మ గారు, ఇంతమందిలో ఈగలుంటే ఎంత దరిద్రంగా ఉంటుందో చెప్పండి. నువ్వు కానివే తుడు. అలాగే నాన్నా. మనసా, ఆ చీర చూసావా? ఇందాక మనం లతకిచ్చిన చీరే కదూ అది? అవునండి, అచ్చం అలాగే ఉంది. అచ్చం అలాగే ఉండటం ఏంటి? అదే చీర అంటే నువ్విచ్చిన చీర నీ కోడలికి నచ్చలేదన్నమాట. అలా ఎందుకు అనుకుంటారండి? చీరలు పోలిన చీరలు కొన్ని వందలుంటాయి. పైగా మనం ఇచ్చిన చీర లత కట్టుకోకుండా ఇలా ఇల్లెందుకు తుడిపిస్తుంది? పెళ్లి కొడుకు రెడీ. నాన్నా, ఏం చూస్తున్నావు? ఒకసారి ఆ చీర చూడరా. నాన్నా, అది మనం లతకిచ్చిన చీర కదా? రే, అచ్చం అలాగే ఉంది కానీ అది కాదులేరా. కాకపోవటం ఏంటమ్మా, సరిగ్గా చూడు. మావయ్య, అత్త, మీలో మీరేదో మాట్లాడుకుంటున్నారు. ఒకసారి లతను పిలువమ్మా. పిలవడం ఎందుకండి? లత రెడీ. ఏంటిది మావయ్య? ఎందుకు లతనట కోపంగా చూస్తున్నారు? చిచ్చి, ఇలాంటి అమ్మాయినారా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంది? అత్తమామలంటే గౌరవం లేదు,
మొగుడంటే మర్యాద లేదు, అసలు సంస్కారమే లేదు. ఇలాంటి అమ్మాయి నా కోడలైనందుకు తల బాదుకొని చావాలనిపిస్తుంది. మావయ్య, ఇప్పుడు లత ఏడ్చేసిందని అంతలేసి మాట్లాడుతున్నారు. ఇంకా ఏం చేయాలి వదినా? ఒకసారి ఆ చీరను చూడు. ఆ చీరేంటో తెలుసా? మా అమ్మ లత కోసం ఎంతో ప్రేమగా కొనుక్కొచ్చిన చీర.